20% ఆకర్షిస్తుంది అని. ఒకటే సూటి ప్రశ్న, 20 ఏ రకంగా 19 నెలలుగా వీళ్ళు చొరవతో కొత్తగా తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమైనా సరే వీళ్ళు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి సంస్కరణలలో భాగంగా జరుగుతున్నటువంటి వృద్ధి తప్ప కొత్తగా వీళ్ళు సాధించుకొచ్చింది. నేను ఇందాక చెప్పా, దావోస్ పర్యటనలు అయితే చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 వరకు ప్రతి ఏడాది చేశారు. నారా లోకేష్ గారు వెళ్ళారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వెళ్ళారు. మొన్నటికి పోయిన ఏడాది అయితే యావత్ దేశంలో పరువు తీసుకొని వచ్చారు సున్నా పెట్టుబడులతో. పక్క తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులు తీసుకొచ్చింది, మహారాష్ట్ర పెట్టుబడులు తీసుకొచ్చారు, కర్ణాటక పెట్టుబడులు తీసుకొచ్చారు, ఆంధ్ర మాత్రం సున్నా పెట్టుబడులతో వచ్చారు. అవమానం కదా ఇది దేశంలో. మరి అదేంది, మరి ఇది 25.3% ఆకర్షించింది అని చెప్పేసి మనమే చెప్తున్నది. ఇది ఫోర్బ్స్ కు సంబంధించినటువంటి వాళ్ళ డేటా ప్రకారం బ్యాంక్ ఆఫ్ బరోడా చెప్తున్నా ఆకర్షించింది అని మీరు ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక చెప్తున్నారు. మాకైతే వాస్తవంగా గ్రౌండింగ్ లో ఏమున్నాయి చెప్పండి. గ్రౌండింగ్ ఇప్పుడు ఒక్కటే అడుగుదాం. సరే ఇప్పుడు గ్రౌండింగ్ ఆకర్షించింది ఓకే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ స్థాయిలో గ్రౌండింగ్ అయ్యాయి సార్, అదేమైనా ఐడియా ఉందా మీకు? సార్ పరిశ్రమల్లో దాదాపు జరిగినటువంటి ఒప్పందాల్లో 91% గ్రౌండింగ్ అయినాయని చెప్పి గత ఏడాది ఈ ప్రభుత్వమే ప్రకటించింది. అప్పుడు 13 లక్షల కోట్లకు ఒప్పందాలు జరిగితే పరిశ్రమల రంగంలో 2,70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండింగ్ అయినట్టు మేము చెప్పలా, కూటమి ప్రభుత్వమే చెప్పింది. ఏది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి మీరు అడిగినటువంటి పారిశ్రామిక సదస్సులో ఏదైతే గ్రౌండింగ్ అయిందని మీరు అడిగినటువంటి ప్రశ్నకి జవాబు నేను చెప్పింది కాదు, కూటమి ప్రభుత్వమే చెప్పింది. మీరు కావాలంటే చెక్ చేసుకోలేదు, నన్ను చెక్ చేసి పెట్టమన్నా మీకు ఆ నివేదిక పెడతా. ఇది మా యొక్క బ్రేక్ తీసుకుందాం, మీరు చెక్ చేసేయండి. ఓకే సార్, ఓకే మీరు చెక్ చేయండి.